సో లెట్స్ డిస్కస్ అబౌట్ రిలేషన్షిప్స్. బంధాలు, వాటిల్లో ఉండే గోల గురించి మాట్లాడుకుందాం. ఒకవైపు సాక్రటీస్ లాంటి ఫిలాసఫర్లు లోతుగా ఏం విశ్లేషించారంటే, భార్యాభర్తల మధ్య గొడవలు అందరూ దాచేస్తారు, కానీ మనం నిజం మాట్లాడుకుందాం. మీరు అనుకునేంత సింపుల్ కాదు మనుషుల మధ్య సంబంధాలు. సాక్రటీస్ ఏమన్నాడో తెలుసా? తెలియకపోవడమే అసలైన నాలెడ్జ్. అందులో నిగూఢమైన రహస్యం దాగి ఉంది. బంధాల విషయంలో కూడా అంతే. చాలా మందికి బంధాల్లో ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయో సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. సాక్రటీస్ చెప్పినట్లు ప్రతి బంధంలో పవర్ ప్లే ఉంటుంది. ఎవరిని ఎవరు డామినేట్ చేస్తున్నారు, ఎవరు లొంగిపోతున్నారు, డబ్బు, నిర్ణయాలు, అన్నిట్లో ఈ పవర్ ప్లే ఉంటుంది. నా మాటే నువ్వు వినాలి అనే ఈగో, నాకు కూడా రైట్స్ ఉన్నాయి అనే గర్వం, ఎవరైనా తమను అణిచివేస్తే కోపం వస్తుంది. కోపం గొడవలకు దారితీస్తుంది. ఇది అర్థం చేసుకుంటే సగం సమస్యలు తీరినట్లే. అయినో, నాకు ఖచ్చితంగా తెలుసు, మందు మగువ కంటే పిల్లల్ని పోషించలేక, సంసారాన్ని ఈదలేక మనిషి ఎక్కువగా నాశనమయ్యాడు. మరీ ముఖ్యంగా ఈ బంధాలనేవి ఉన్నాయి చూశారు, అది మనిషిని పీక్కు తింటుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? భార్యాభర్తల మధ్య గొడవ కామన్ అంటారు. ఇది ఎంత నీచమైన మాట అంటే, మనం మనుషులతో బ్రతకడం మానేసి గొడవలతో బ్రతకడం అడ్జస్ట్ అయిపోయాం. మనం ఎన్నో కనిపెడుతున్నాం. మనిషి చంద్రుడి పైకి వెళ్తున్నాడు, మనం ఆలోచించని అవసరం లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనిపెడుతున్నాడు. బట్ ఇద్దరు కలిసి ఏ గొడవ లేకుండా బ్రతకడం నేర్చుకోలేకపోయాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు భార్యాభర్తలను చూడండి. వాళ్ళు ఎప్పుడూ ఒకే రకంగా బిహేవ్ చేస్తారు. తన్నుకుంటారు, గొడవ పడతారు, చివరికి కలుస్తారు. తన్నుకుంటారు, గొడవ పడతారు, చివరికి కలుస్తారు. అదేంటి అని అడిగితే, పిల్లల కోసం కలిసి ఉంటున్నామని ఫోజు కొడతారు. బట్ అదే పిల్లల కోసం గొడవ పడకుండా మాత్రం ఉండలేరు. ఎందుకంటే పిల్లల కోసం బ్రతకడంలో వాళ్ళకి ఆనందం ఉంది, కానీ అదే పిల్లల కోసం గొడవ పడకుండా ఉండడంలో వారికి ఆనందం లేదు. కాబట్టి బంధాలనేవి స్టార్టింగ్లో బాగానే ఉంటుంది, తరువాత అసలు సీన్ మొదలవుతుంది. ఆర్జీవి ఏది మాట్లాడినా డైరెక్ట్గా స్ట్రైట్గా ఉంటుంది. బంధాల్లో ఉండే రియాలిటీస్ ఆయన నిర్మమాటంగా చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లవ్ రిలేషన్షిప్ స్టార్టింగ్లో నువ్వు నా ప్రాణం అంటారు, కానీ పెళ్ళయ్యాక చిన్న విషయానికి కూడా గొడవ పడతారు. స్టార్టింగ్లో ఉండే మాయ, తరువాత నెమ్మదిగా మాయ తొలగిపోయి వాస్తవంలోకి వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక్కొక్కని చూడండి, దానికి కారు లేదు, ఇల్లు లేదు, ఒక్కొక్కసారి కంచంలో సరిగా కూడు కూడా ఉండదు. అయినా కానీ అది ఏ బాధ లేకుండా బ్రతుకుతుంది. మనకేమో అన్నీ ఉన్నాయి, కానీ మనకి అన్నీ బాధలే. ఎందుకంటే మనం ప్రతిదాన్ని కాపాడుకుంటున్నాం. వస్తువుల నుండి మనుషుల వరకు ప్రతిదాన్ని కాపాడుకునే ప్రయత్నంలో మనం బాధలకు గురవుతున్నాం. నా పెళ్ళం ఎవరితో పోతుందో, నా ఫోన్ ఎప్పుడు పగులుతుందో, నా ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో, ఇవే కదా 90% బాధలకు కారణం. టూ మచ్ బంధాలు, టూ మచ్ బాధలు. అందుకే బుద్ధుడు అంటాడు, జీవితంలో హ్యాపీగా ఉంటూనే, ప్రతిరోజు పండగ చేసుకుంటూనే, ఆడుతూ పాడుతూ ఒక తేనెతీగలా కదులు అంటాడు. తేనెతీగ ఎప్పుడు ఒకే పువ్వుని బంధించదు, బందీ అవ్వదు. ఏ బంధాలకు, ఏ బాధలకు గురి కాదు. నీసే ఫిలాసఫర్ ఏం చెప్పాడంటే, మనిషి ఒంటెలాంటోడు. తనకు తానే మోకరిల్లి తన భుజాల మీద అనవసరమైన బరువులు ఎక్కించుకొని ఆ తరువాత బ్రతుకు భారమైపోయిందని ఏడుస్తాడు. దిస్ ఈజ్ డెఫినెట్లీ ట్రూ. 90% ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు బంధాలు. సో వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఈజ్, డోంట్ గెట్ ఇన్ టు రిలేషన్షిప్, జస్ట్ లివ్ ఎలోన్. నాకు తెలిసినంత వరకు వీఆర్ క్రియేటింగ్ సెల్ఫ్ ఇల్యూజన్. బంధాలనే ఒక రకమైన మాయ. సొసైటీని సీరియస్గా తీసుకోవద్దు. లుచ్చాలు, లఫుట్లు తప్ప ఎవరున్నారిక్కడ? బంధాలు భారమైనప్పుడు విడిచి హాయిగా నడిచిపో. ఈ ఆధునికమైన నాగరికతలో నీతో తోడు ఉండేది నీతో కేవలం నువ్వు మాత్రమే.